కలిపింది కదా సిరి వెన్నెలా. దూరమా దూరమా తీరమై చేరుమా నడి రాత్రిలో తెరలు తెరచినది నిద్దురలో మగత మరిచి ఉదయించినదా కులుకులొలుకు చెలి మొదటి కళ. తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ. తెరదాటి చెరదాటి వెలుగు చూస్తున్న భామని సరిసాటి ఎదమీటి పలకరిస్తున్న శాముని ప్రియమారా గమనిస్తూ పులకరిస్తోంది ఆమిని. కలబోసే ఊసులే విరబూసే ఆశలై నవరాత్రి పూసిన వేకువరేఖలు రాసిన దీనవలా. కదిలెను రేపటి కథలకు ముందుడిలా తన నవ్వులలో తడుకు తడుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరి. పరమాత్ముడా పరిశుద్ధుడా యెహోవా మా తండ్రి యాంజల్ ఇక్కడ నుంచి నాయన వేదిక దగ్గర తీసుకొని వెళ్తున్నాం తండ్రి. కుమార్తెను దీవించి ఆశీర్వదించి ప్రతి అవసరాన్ని వర్ధల చేయండి. నీకే వందనాలు స్తోత్రాలు నాయన. శుభకార్యం జరిగించాం. ఎవరి కాలంలో నీ కుమార్తె ప్రవేశించింది. బాగా చదువుకొని గొప్ప అభివృద్ధిలోకి రావాలి నాయన. అందరి మన్ననలు పొందాలి. నీ దేవునితో వర్ధిల్లాలి నాయన. నీకే మహిమ ఘనత ప్రభావం యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వందనాలు. పరిశుద్ధాత్మకు నామములో శుభం దీవెన శుభం. ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ ఇచ్చాడు. వారికి చక్కని బిడ్డలు లేదని ఇచ్చాడు దేవుడు. చక్కని బిడ్డలు ఇచ్చాడు. వారి ఇచ్చిన సంగీత
కుమార్తె యాంజెల్ యుక్త వయసులో వచ్చేది. బాల్య దినాల నుంచి యవ్వన కాలంలో ప్రవేశించింది. దాన్ని బట్టి దేవుని వందనాలు మనోళ్ళు ఎవరు చేస్తారు. ఈ లోపల మనం ప్రార్థన చేద్దాం. అమ్మమ్మ, నానమ్మ, అమ్మ శుద్ధుడా యెహోవా మా తండ్రి, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, పరమాత్మ నీకే వందనాలు. ఇవాళ నాయన నీ కుమార్తెను యాంజెల్ దీవించి ఆశీర్వదించి బాల్య దశ నుంచి యవన దశలో ప్రవేశింపజేశావు. పరమాత్ముడా నీ కుమార్తెకు చూపెట్టిన నీ కృపను బట్టి నీ వందనాలు. మంచి ఆరోగ్యం, బలము, శక్తి, కృప దీవెనిచ్చి ప్రతి అవసరాన్ని తీర్చి నడిపించి మహిమ పొందు. యేసయ్యా మంచి భవిష్యత్తు ఇవ్వండి. బాగా చదువుకొని ఉన్నత స్థితిగతులకు రావాలి. తల్లిదండ్రులకు, అమ్మమ్మలకు, నాయనమ్మలకు, బంధువర్గానికి ఈ బిడ్డ వల్ల గొప్ప ఆనందం, సంతోషం కలగా నీకే వందనాలు స్వామి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి బైబిల్ గ్రంథం నుంచి 103వ కీర్తన 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుతున్నాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చేసి తీయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం, నిర్వహించుకుంటున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సముద్రంలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఇచ్చుతున్నాడు. పక్షిరాజు యవనం వల్లే నీ యవనము కృతదగుచున్నట్లు నీళ్ళతో నీ హృదయంలో తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించును, బాధింపబడు వారందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషకు తన మార్గములను తెలియజేసను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచను. దేవుని వాక్యం దీవించుకుంటాను. అయ్యగారు వందనాలు. కూడొచ్చిన బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. సంగీతాను మోహన్ని ప్రేమించి దేవుడు కుమార్తెనిచ్చాడు. రెండో కుమార్తెగా ఏంజలు. మరి ఇప్పటి వరకు బాల్య దినంలో గడిపింది. బిడ్డ ఈ దినం నుంచి యుక్త వయసులోకి వచ్చింది. ఆ బిడ్డ తన జీవిత కాలం అంతా దేవుణ్ణి చూస్తూ, దేవునితో కొరకు ఆడుకొడుతూ, దేవుళ్ళో ఎదుగుతూ, తల్లిదండ్రులకి దేవునికి మంచి పేరు, సంఘానికి మంచి పేరు తెచ్చే యోధురాలుగా తీర్చిదిద్దబడాలి. ఆ బిడ్డ కొరకు మనం అందరము, సంఘ బిడ్డలందరము ప్రార్థన చేయాలి. ఆ కుటుంబం కొరకు, ఆ బిడ్డ కొరకు. మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా దీవెనలు, ఆశీర్వాదాలు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, జీవాధిపతి, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గతించిన ఉదయకాలం నుండి మధ్యాహ్న కాలం వరకు మీ సజ్జమైన హస్తముల కింద మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఈ సమయమందు నాయన నీ బిడ్డ చిన్న మందగా మేమందరం కూడుకుని నిన్ను స్తుతించుకుని ఆరాధించుకునే భాగ్యం ఇచ్చారు. మేమందరం ఎందుకు వచ్చామో మీకు తెలుసు దేవా. నీ కుమార్తె సంగీతను, దాని భర్తను ప్రేమించి ఇచ్చిన ఏంజలు నాయన యుక్త వయసులోకి వచ్చింది కనుక ఆ బిడ్డ పట్ల జరుగుతున్న ఈ ఫంక్షన్కి బిడ్డలందరూ వచ్చి బిడ్డను దీవించాలి, ఆశీర్వదించాలనే ఉద్దేశంతో నీ బిడ్డలందరూ వచ్చి ఉన్నారు తండ్రి ప్రభా. వచ్చిన వారందరిని దీవించండి, బిడ్డను దీవించి వెళ్ళటానికి కూడా సహాయం చేయండి. నీ బిడ్డ దినదినము నీ ప్రేమలో భక్తిలో పెరిగే బిడ్డగా సహాయం చేయండి ప్రభా. ఎడమ కానీ కుడికి కానీ తొట్టులు పోకుండా నిన్ను చూసుకుంటూ సాగిపోయే బిడ్డగా సహాయం చేయండి. ఈ లోక పాపంలో పడిపోకుండా నాయన, నా జీవము గల దేవుడు, నా తల్లిని రండి నమ్మిన దేవుడు నిజమైన దేవుడని ఆ బిడ్డ తెలుసుకుని నీ యందు భయము భక్తి కలిగి జీవించుటకు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ లోక జ్ఞానం అభ్యసిస్తుంది ఆయన. ఆ జ్ఞానంతో పాటు నీ జ్ఞానం ఇచ్చి సొలొమోను మహారాజుకి అటువంటి ఆ జ్ఞానం ఇచ్చావు. ఆ జ్ఞానంతో నింపి రాబో కాలంలో మంచి యోధురాలుగా తీర్చిదిద్ది కాచి కాపాడి తన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే తన వెంట వచ్చుటకు సహాయం చేసి మేలుతో నింపి మహిమాగంతా పొందమని నీ సేవకులు నిలబడి నీ వాక్యం ఇక్కడ బోధిస్తుండగా నైనా నీ సేవకుడి నోటిని మీ బోరగా వాడుకుని ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం అంతట్లో ఆది నుంచి అంచం వరకు మీరు మహిమాగంతా పొందమని యేసయ్య పేట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పుట్టినప్పటి నుంచి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మగవాళ్ళు అయితే పంచి కట్టుకుంటారు, మగవాళ్ళు అయితే ఆడపిల్లలు అయితే చక్కగా పరిగెట్టేసుకుంటారు. ఆ రీతిగా పరమాత్ముడు దేవుని వందనాలు దేవుని వందనాలు. ఒక మనుషుని జీవితంలో నేను ఎక్కువ ప్రసంగం చేస్తే మీరు ఎవరు వినరు, వెళ్ళిపోతారు. ఒకవైపు నుంచి కొంచెం చెవట్లు, రెండో వైపు నుంచి కడుపులో గరగరలు, తొందరగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. 4 దశలు. 1 బాల్య దశ, 2వది యవ్వన దశ, 3వది ప్రౌఢ దశ, 4వది వార్ధక్యం. ఈ 4 దశలు గుండా మనం మన జీవిత యాత్ర సాగిస్తాం. ఇవాళ బాల్య దశ నుంచి యవ్వన దశలోకి అమ్మాయి ప్రవేశించింది. అది అదృష్టం, భాగ్యం. చిన్న కాలంలో, చిన్న వయసులోనే మనం ఉంటుండగా ప్రభు సన్నిధికి వచ్చాం, ఆరోగ్యంగా సంతోషంగా దేవుని సన్నిధిలో ఉన్నాం. బాల్య దశ దాచుకొని యవ్వన దశ, యవ్వన దశలో
యవనస్తుడు దేని వల్ల తన యొక్క నడకను చూసుకుంటాడు? దేని బట్టి? దేవుని వాక్యం బట్టి. కాబట్టి నువ్వు దేవుని వాక్యాన్ని చదివి అదా వాక్యం చదివేయడం కాదు, వాక్యం దేవుడు ఈ వాక్యాలు ఏం చెప్తున్నాడు అని చూసుకో. అప్పుడు మన జీవితం నిటారుగా వెళ్ళిపోతుంది. బాగా చదువుకుంటారు, గొప్ప అభివృద్ధిలోకి వస్తారు. నువ్వు డాక్టర్ అవుతావో, ఇంజనీర్ అవుతావో, టెక్నీషియన్ అవుతావో, ఆ వాక్యంతో దేవుని అనుసరించి సాగిపోతే చక్కగా వెళ్ళిపోతావు, గొప్ప ఆఫీసర్ అవుతావు. అంతేకాదు కుడికి కానీ ఎడమ కానీ చూడొద్దు. అంటే ఆ లోకంలో ఈ లోకంలో ఆశలు ఈ ఆశలు లాగేస్తుంటాయి. ఎవరి కాలం నుంచి అబ్బో. ఇప్పుడు అమ్మాయి వయసు ఎంత? 11, 12 అంటే టీనేజర్. 12 రేపటి నుంచి 13 ఆరంభం అవుతాయి. టీనేజర్స్ అంట. ఈ 12 దాటి 13లోకి వచ్చేసరికి టీనేజర్స్ అంటే వాళ్ళకి మాకు అన్నీ తెలుసు, మీరేం చెప్పకండి, మీరు కూర్చోండి, మీకేం తెలియదు అనే దశ. టీనేజర్స్ దశ అంటే అది. 12 నుంచి ఎప్పుడు 19 వరకు ఈ టీన్లో టికెటికలు ఆడుతుంటాయి. ఆ తర్వాత 20లోకి వస్తారు. సో ఈ టీనేజర్స్లో వాళ్ళకి మాకు అన్నీ తెలుసు అనుకుంటారు. అమ్మ తల్లి నీకేం తెలియదురా బాబు, నేర్చుకోరా, నేను చెప్పిన మాట వినరా. ఎవరు నాయనా నాయనా నీ కుమార్తెను దీవించావు, సంగీత నా భర్తను దీవించి వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు బట్టి నీకు వందనాలు నాయనా. ఇవాళ కుమార్తె యాంజెల్ను దీవించావు, ఆశీర్వదించి యవ్వన కాలంలో ప్రవేశించే భాగ్యాన్ని ఇచ్చావు, నీకు వందనాలు. మంచి భవిష్యత్తు ఇచ్చి వర్తిల్ల చేయండి. వచ్చిన బంధువులు చాలామంది అస్సాం నుంచి వచ్చారు, ఊళ్ళ నుంచి వచ్చారు. బంధువులందరినీ ఆశీర్వదించుము. పాపని నాయన దీవించాలి, ఆశీర్వదించాలి. ఇక్కడ నుంచి సంతోషంగా వెళ్ళాలి. మహిమ ఘనత ప్రభావాలు పొందండి. సంఘ బిడ్డలందరూ వచ్చారు పాపను ప్రేమించి. స్వామి యొక్క కృప పరిశుద్ధ ఆశీర్వాదం నీ సత్యవర్ధతము కుమారించుము దేవా, బ్రహ్మర ప్రేమ వర్షంబు కుమారించుము దేవా. ఆమేన్. దేవదేవులు ఆశీర్వాదాలు. ఆమేన్. దేవుని మా పాపకి ఆశీర్వదించి మీరు భోంచేసి అందరూ కూడా కొడుకు నిందాగా భోంచేసి వెళ్ళండి అని ఆశిస్తున్నాను. అయ్యగారు అమ్మగారు మీరు కూడా నాకు భోంచేసి వెళ్ళండి. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము, అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము, ప్రేమ నా పలేవు నన్ను నమ్ము. ఎటగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే. అరే దేవుడా దాని తలో పటే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. ఆడియన్స్ లాగా మౌనంకున్నా గానీ అమ్ము, లోన దండనగా జరిగిందే నమ్ము, దిమ్మ తిరిగి నా దిమ్మండు సిమ్ము.
కాలం కాదు రథము గుర్రం లేవు అద్దం ముందర నాతో నేను యుద్ధం చేస్తా అంటే గాజుల చేతులు చాపి దగ్గరకొచ్చిన నువ్వు చెంపల్లో చిటికేసి చక్రవర్తిని చేసావే చిన్నగా చినుకు తుంపరడిగితే కుండ పుటగా తుఫాను తెస్తివే మాటగా మల్లె పువ్వు నడిగితే ముదగా పూల తోటగా పైనొచ్చి పడితివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకొంటివే జిందగీకే అడ్డపమ్మై జంట కట్టుకుంటివే వేలి నిండా నన్ను తీసి పట్టు పెట్టుకుంటివే గాలి కింది పువ్వు నేను నెత్తి నెట్టుకుంటివే ఎంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు కానీ అమ్మో ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ రాబలేవు నన్ను నమ్ము బాగుంటుంది నువ్వు నవ్వితే బాగుంటుంది ఊసులాడితే బాగుంటుంది గుండె మీద గువ్వలాగా నువ్వు వాలితే బాగుంటుంది నిన్ను తాకితే బాగుంటుంది నువ్వు ఆపితే బాగుంటుంది కంటికున్న కాటుకంత ఒంటి కంటితే ఆహాహాహా బాగుంది వరస నీ మీద కోపం ఎంతుందో తెలుసా లాలిస్తే తగ్గిపోతుంది బహుశా నీ మనసు ప్రేమ బానిస అయితే బుజ్జాగించుకుంటానే నిన్నే నెత్తి నెట్టుకుంటానే నువ్వే చెప్పినట్టు వింటానే చెలి చెలి జాలి చూపవే తడి చేసేద్దాం పెదవులని ముడి వేసేద్దాం మనసులని నా చేసుకుందాం మాటలని దోచేసుకుందాం హాయిని కాదంటానేంటి చూస్తూని చొరవ వద్దన్న కొద్ది చేస్తావు గొడవ నీ నుంచి నేను తప్పుకోవడం సులువా నవ్వేళ్ళలోకి లాగవా అమ్మో నువ్వు గడుసు కదా నీకు తెలుసు కదా బయట పడవు కదా పద పద ఎంతసేపిలా వెలివేసేద్దాం వెలుతురుని పరిపాలిద్దాం చీకటిని పట్టించుకుందాం చెమటలని చుట్టేసుకుందాం ప్రేమని నువ్వేమో పెడుతుంటే కొందరలు నాలోన సిగ్గు చిందర వందరలు అందంగా సర్దుతూ నా ముంగురులు మూసావు అన్ని దారులు కొంచెం వదిలానంటే నిన్నిలా మొత్తం జారిపోవా వెన్నెలా దారి లేక నేనిలా బంధించనే అన్ని వైపులా బాగుంటుంది నువ్వు నవ్వితే బాగుంటుంది ఊసులాడితే బాగుంటుంది గుండె మీద గువ్వలాగా నువ్వు వాలితే
ఇంతందం దారి మళ్ళిందా భూమిపైకే చేరుకున్నదా లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద జగత్తు చూడని మహత్తు నీదేలే నీ నవ్వు తాకి తరించే తపస్సిలా నిశీదులన్నీ తలంచే తుషారానివా నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరి వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరి నదిలా దూకేటి నీ పైట సహజ గుణం పులిలాగా గుండి వేటాడే పడుసుతనం దాసోహమందిన ప్రపంచమే అదంత నీదై చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతా కోకలాయనా విల్లే ఎక్కు పెట్టి మెళ్ళో తాళి కట్టి మరలా రాముడవ్వనా అందం నీ ఇంత చేస్తోంద ఊడిగమే యుద్ధం చాటింది నీ పైన ఈ జగమే దాసోహమందిన ప్రపంచమే అనంత నీదై నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే చూపే బంగారం ఆయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను నీ వెనకే ఎప్పుడు పడుతూ ఉన్నాను
ఎవ్వరికి ఎప్పుడు తల వంచని నేను నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను. ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే. చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు, అందుకనే ఏమో నువ్వందంగుంటావు. 18 ఏళ్ళు వచ్చాయా చాలు, నువ్వే కాదెవ్వరైనా ముద్దుగా ఉంటారు. ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారే, ఏడురాళ్ళ దుద్దులు పెడితే ఎవతైనా అందగత్తే. అయినా చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే. ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే. కాలం నతించదా నీతో జతై, ప్రాణం సుమించదా నీ కోసమై. కాలం నతించదా నీతో జతై. నదికి వరదల్లే మదికి పరవళ్ళే, వెలుపు ఎప్పుడు వదిలిందో చురుకు ఎప్పుడు పెరిగిందో. తలపు తొలి సల్లే కనుము హరివెల్లే, వయసు ఎప్పుడు కదిలిందో సొగసు ఎప్పుడు మెరిసిందో. గమనించేలోగా గమకించే రాగాన ఏదో
శివకాశి సరుకి పిల్ల ఎవరిది ఎవరిది అల్లరి చేష్టలాడి ఆటల్లో గెలిచే కిల్లాడి జింకల చెంగున చిందాడి జోరుగా వచ్చేస్తుంది ఎవరిది ఎవరిది చిట్టి చిలక గానికి 22 బస్తిల మస్తు కట్అవుట్ బచ్చా గాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు కిక్కే సాలక ఓ నైటు ఎక్కి డొక్కు బుల్లెట్ సందు సందుల మందు కోసం ఎతుకుతాంటే రూటు సిల్కు షీర గట్టుకోని చెడు వీరు మెరిసినట్టు బొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సందమావ సుఖదాగక చక్కరొచ్చెరో శ్రీమందమ్మావ చిక్క లెక్క దుంకుతుంటెరో ఆ సందమావ చుంకి జారి సిక్కుకుందిరో నా దిల్లుకు మావా రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో